ఇది దానిమ్మ అండి. 1 ఇయర్ అయిందండి. ఇది ఇంట్లో దానిమ్మ మొక్క ఉండాలి అంటున్నారు అనేసి బయటికి వెళ్ళినప్పుడు అక్కడెక్కడ రోడ్డు పక్కన చిన్న మొక్క కనిపిస్తే నేను తెచ్చేసానండి. దీన్ని దానిమ్మ 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ వర్షాల్లోనే వేసాను. కరెక్ట్గా 1 ఇయర్ అయింది. ఒకసారి వచ్చిందండి, ఫుల్గా పూత వచ్చింది, పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మరి ఏమన్నా కాస్తాయో లేదో తెలియదు, కానీ మొక్క పూత మీద అయితే ఉందండి. లాస్ట్ టైం ముందు పూత వచ్చినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను, అలాగా శ్రద్ధ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ తీస్తున్నానండి వీడియో. దానిమ్మ అయితే పూత మీద ఫుల్గా ఉంది, ఎదిగింది కూడా. ఇది ఏంటంటే దీన్ని ఏం చేసేదాన్ని అంటే ఎప్పటికప్పుడు కట్ చేసేసేదాన్ని. ఇది కొంచెం ఎదుగుతుంటే కట్ చేసేసేదాన్ని, అందువల్ల మరి తొందరగా కాపుకొచ్చిందో లేకపోతే ఇది అదే ఈ రకం అంటే జాతి రకం అంటారు కదా, ఈ రకమే మరి తొందరగా కాస్తుందో నాకైతే తెలియదండి. చాలా చిన్న మొక్క, ఇది కూడా ఇంత మొక్క తీసుకొచ్చుకున్నాం. ఉండాలంటున్నారు, ఏం కాయ అవసరం లేదు, కానీ కాయలు కనీసం మొక్క ఇంట్లో ఉంటే హ్యాపీ కదా అన్నట్లుగా తెచ్చుకున్నాం మేము. చూడాలండి మరి ఏమవుతుందో. ఇది పూత అయితే ఉంది. ఏంటి దానిమ్మ మొక్క గాయత్రీ దేవితో సమానం అంటారు కొంతమంది లలితాదేవితో సమానం అంటారు, కొందరు లక్ష్మీదేవితో సమానం అంటారు. అందుకని ఇంట్లో ఉంటే మంచిది అన్నారని నేను తెచ్చుకొని వేసుకున్నాను. చిన్న దాంట్లోనే వేసానండి. ఇది కూడా ఇదిగో చిన్న కవర్లోనే వేసాను. మరి బలం సలకాల అవుతుందో ఏంటో తెలీదు. వీటికి కూడా వేయాలి, ఏదో ఒకటి వేస్తాను. వేసి చూడాలి ఒకసారి. హ్యాపీ అండి. ఎండాకాలంలో కూడా ఏదో కొంచెం అలాగా మా చెట్లు ఇలా ఉంటున్నాయంటే మేము తీసుకున్న శ్రద్ధ అనుకోవచ్చు, లేకపోతే ఎదుగోచ్చు సరే ఇలాగే ఊడిపోయి పడిపోతున్నాయి అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. మరి అదేంటన్నది మాకు తెలియదు. హ్యాపీ మాకైతే. మా చిన్న గార్డెన్కి ఇంత ఇదిగా ఉంటుందంటే చిన్న హ్యాపీనెస్ అంతే. నేను ఇలా చిన్న వాటిలోనే వేస్తున్నాను. ఇది కాయో మరి ఎట్టు పువ్వో తెలీదు, ఇలాగే రాలిపోతున్నాయి. బలం లేక అనుకుంటున్నాను రాలిపోతున్నాయి. ఒకవేళ మీకు ఏదన్నా దీన్ని కుండీ మార్చాలో లేకపోతే ఇంకేమన్నా చేయాలో ఒకసారి మీరు ఎవరన్నా కామెంట్స్లో మాకు తెలియపరిస్తే నేను తెలియనిది ఏమన్నా ఉంటే తెలుసుకొని చేసుకుందామని అనుకుంటున్నాను. వస్తుంది పూత, ఇది సెకండ్ టైం పూత రాలిపోతుంది. దానికి బలం సరిపోవట్లేదు అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ అండి.